అందరికీ నమస్కారం. టుడే టాప్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. 2011లో ఇండియాను క్రికెట్ విజేత నిలిపిన ఆ ఐకానిక్ సిక్సర్ ను నేను ఎలాగ మర్చిపోగలను అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ విశేషాలు. టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని శనివారం తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఇండియన్ క్రికెట్ కు ధోని చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఆయన భవిష్యత్తు బాగుండాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. 2011లో ఇండియాను క్రికెట్ విశ్వ విజేతగా నిలిపిన ఆ ఐకానిక్ సిక్సర్ ను నేను ఎలా మర్చిపోగలను. నేను ఆ సమయంలో వాంఖేడియం స్టేడియంలోనే నిల్చుని ఉన్నాను. గర్వంగా ఉంది, కన్నీళ్లు వస్తున్నాయి. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. టేక్ అబౌవ్ ఎంఎస్ ధోని అని తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్న మహేందర్ సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడంపై విక్టరీ వెంకటేష్, అక్కినేని అఖిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ వివరాలు. భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుండి వీడ్కోలు పలుకుతున్నట్లుగా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనిని మిస్ అవుతున్నామంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా చాలా మంది స్పందించారు. మామ అల్లుడు అయిన అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ కూడా ధోని రిటైర్మెంట్ పై తమ స్పందనను తెలియజేశారు. నువ్వు మాకెన్నో మధురమైన జ్ఞాపకాలను అందించావు. ఖచ్చితంగా గ్రౌండ్ లో నేను మిస్ అవుతాం అని వెంకటేష్ ట్వీట్ చేయగా, కెప్టెన్ కూల్ వెలకట్టలేని మధురమైన జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు. ఇండియన్ క్రికెట్ లోని ప్రయాణం ప్రభావం చూపడమే కాదు, అత్యద్భుతమైన మార్పును సాధించింది. ధోనిని ఒక గొప్ప లెజెండ్ అని అఖిల్ అక్కినేని ట్వీట్ చేశారు. హీరో రాణా భార్య మిహికా బజాజ్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ విశేషాలు. హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్ పెళ్లి ఆగస్టు 8న జరిగింది. పెళ్లికి ముందు తనకు కాబోయే శ్రీమతి గురించి రానా అయినా మాట్లాడారు, కానీ మిహికా మాత్రం ఎక్కడా రానా గురించి ప్రస్తావించలేదు. తొలిసారి మిహికా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించారు. నా ప్రేమ, నా జీవితం, నా ఆత్మ, నా హృదయం, నా సర్వస్వం అన్నీ నువ్వే. కానీ నేనెప్పుడూ కలలో కూడా ఇది ఊహించలేదు. నన్నింకా మెరుగైన వ్యక్తిగా మలచావు. ఐ లవ్ యూ అంటూ మెసేజ్ ద్వారా మిహికా భర్తపై ప్రేమను చాటుకున్నారు. 24 గంటల్లో 70 మిలియన్ల వ్యూస్ ను రీచ్ అయ్యేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. ఆ విశేషాలు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ప్రస్తుతం ఈయన రాజకీయాలతో పాటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. పుట్టినరోజు దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానుల సందడి మొదలైంది. శనివారం సాయంత్రం పవర్ స్టార్ బర్త్డే CDPను విడుదల చేయడంతో పాటు హ్యాష్ ట్యాగ్ ని కూడా క్రియేట్ చేసిన ఆయన అభిమానులు ట్విట్టర్ను ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ కు 3 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ వచ్చింది. ఇప్పటికే 40 మిలియన్ ట్వీట్స్ ను రీచ్ అయిందని, 24 గంటల్లో 70 మిలియన్ వ్యూస్ ను రీచ్ కావడానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఇదే వరల్డ్ రికార్డ్ అవుతుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ తల్లయ్యారు. ఆ విశేషాలు. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ కు చెందిన ఎంటర్ప్రైన్యూరర్ గుణ జక్కాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు బాబు పుట్టాడు. తల్లి కావడం అనేది చాలా గొప్ప విషయం, గొప్ప వరంగా భావిస్తున్నాను అని అన్నారు అనీషా. హీరోయిన్ గా తెలుగులో అలియాస్ జానకి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అనీషా ఆంబ్రోస్ రన్ ఫ్యాషన్ డిజైనర్ తో సహా కొన్ని చిత్రాలలో నటించారు. ఈ చిట్టి బాబే ఇప్పుడు సర్వస్వం. తన విషయంలో నేను ఇంకా ఏది అనుకోలేదు అని అన్నారు ఆమె. మిషన్ ఇంపాసిబుల్ 7 సెట్ లో భారీ ప్రమాదం జరిగింది. ఆ సంగతులు. మిషన్ ఇంపాసిబుల్ 7 షూటింగ్ సెట్ లో భారీ ప్రమాదం జరిగింది. దాదాపు $2.6 మిలియన్ నష్టం సంభవించినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చిత్ర బృందం తెలియజేసింది. బైక్ స్టంట్ సీన్ ను చిత్రీకరించేందుకు అందరూ సిద్ధమయ్యారు. అంతా బాగానే సాగింది. కానీ స్టంట్ ను ప్రదర్శించేటప్పుడు ఒక్కసారిగా బైక్ కు నిప్పంటుకుంది. దీంతో సెట్ లో మంటలు చెలరేగాయి. అయితే స్టంట్ మ్యాన్ సురక్షితంగా బయటపడగా సెట్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలిసి చిత్ర హీరో టామ్ క్రూజ్ అసహనానికి గురయ్యారట. కరోనా వల్ల షూటింగ్ ఇప్పటికే ఆలస్యం కావడం, ఇంతలోనే ఈ ప్రమాదం జరగడమే టామ్ అసహనానికి కారణమని చిత్ర బృందం తెలియజేసింది. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశేష తెలిపింది. ఆ విశేషాలు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కనిపించిన చిత్రం నిశ్శబ్దం. కోనా ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హేమంత్ మధుకర్ జన్మదినం సందర్భంగా నిర్మాణ సంస్థ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్ర యూనిట్ సభ్యులు కూడా తమ డైరెక్టర్ కి బర్త్డే విషెస్ ను తెలియజేశారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన చిత్రం గుంజాన్ సక్సేనా ది కార్గిల్ గర్డ్. ఆ చిత్రం
చిక్కుల్లో పడింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ సినిమాకు కష్టాలు తీరడం లేదు. ఈ చిత్రంలో వాయుసేనను కించపరుస్తూ అనేక సన్నివేశాలు ఉన్నాయని ఐఏఎఫ్ ఇటీవల సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. మాజీ పైలట్ గుంజన్ సక్సేనా కూడా ఐఏఎఫ్ అనుకూలంగానే మాట్లాడారు. ఈ సినిమా తెరకెక్కిన విధానం పైన విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి జాతీయ మహిళా కమిషన్ ఓ పెద్ద షాక్ ఇచ్చింది. వాయుసేనను కించపరుస్తూ తీసిన ఈ సినిమాను ప్రదర్శించవద్దని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ దీనిపై ఓ ట్వీట్ చేశారు. మన సేవలపై మనమే అసత్య ప్రచారం ఎందుకు చేయాలి? వాటి ప్రతిష్టను దెబ్బతీసేలా తక్కువ చేసి ఎందుకు చూపించాలి? వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయండి. అంతేకాకుండా వాయుసేనకు చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజైన ఆగస్టు 22న అవలంబిక మూవీ ట్రైలర్ ను మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేయబోతున్నారు. ఆ విశేషాలు. శ్రీ షిరిడి సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్, అర్చన హీరోయిన్స్ గా, రాజశేఖర్ దర్శకుడిగా జి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం అవలంబిక. ఈ చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగా బ్రదర్ నాగబాబు ఈ ట్రైలర్ ను విడుదల చేయనుండడం విశేషం. సుజయ్, అర్చన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మంజుష, కృతిక, కృష్ణ చైతన్య, లావణ్య, నాగేంద్ర, వైవీరావు తదితరులు నటించారు. తన కొత్త చిత్రం సంగతులు తెలిపారు హీరోయిన్ కీర్తి సురేష్. ఆ విశేషాలు. హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రంగ్ దే, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా ఈ చిత్రాలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ తో అన్నాతే చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా తాను చేయబోతున్న కొత్త సినిమా సానీ కాగితం ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారు. ఇందులో కీర్తి పాత్రధారి చేతిలో తుపాకీ, వీపు వెనక కత్తి పెట్టుకుని నిలబడి ఉన్నారు. ఆమె పక్కనే మరో వ్యక్తి చేతిలో కత్తితో నిలబడి ఉన్నారు. వీరికి కొద్ది దూరంలో రక్తమంటిన కారు, దాని ప్రక్కనే ఆయుధాలతో కొంతమంది వ్యక్తులు నిలుచుని ఉన్నారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఫాలోవర్ సంఖ్య 8.5 మిలియన్లు దాటింది. ఆ సంగతులు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమెకు ఫేస్బుక్ లో ఫాలోవర్స్ సంఖ్య 8.5 మిలియన్స్ కు దాటింది. ఇన్స్టాగ్రామ్ లో 5.4 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్ పేజీలో 1/2 మిలియన్ కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంటే మొత్తం 14.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను ఈ అమ్మడు కలిగి ఉంది. ప్రస్తుతం జయం రవి హీరోగా తెరకెక్కుతున్న భూమి, పునీత్ రాజ్ కుమార్ జేమ్ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ ఓ చిత్రం చేస్తోంది. హీరోయిన్ మాధవీలత రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా చిత్రం లేడీ. ఆ విశేషాలు. ప్రముఖ హీరోయిన్ మాధవీలత సోలో పర్ఫార్మెన్స్ లో మోనోప్లే పద్ధతిని అనుసరించి GSSSP కళ్యాణ్ డైరెక్షన్ లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా లేడీ. ఈ మోనోప్లే ఎక్స్పెరిమెంటల్ మూవీని చరణ్స్ క్రియేషన్స్ GSSSPK స్టూడియోస్ బ్యానర్ పై సత్యనారాయణ గోరిపర్తి, GSSSP కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్శకుడు కళ్యాణ్ తెలియజేశారు. అలానే ఓ రియల్ స్టార్ రియల్ స్టోరీతో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా ఉంటుందట. ఈ సినిమాకు మాధవీలత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ వెల్లడించారు. హీరోయిన్ కావ్య తపర్ పోస్ట్ చేసిన బోల్డ్ ఫోటో యూత్ లో వైరల్ గా మారింది. ఆ సంగతులు. హాట్ ఫోటోలతో హీరోయిన్ కావ్య తపర్ సోషల్ మీడియాలో చెలరేగారు. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో దుమ్ము రేపుతోంది ఈ భామ. తాజాగా కావ్య బోల్డ్ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. వేడెక్కించే అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డు చెప్పని ఈ భామ లోదుస్తుల్లో మెరిశారు. బ్లాక్ అండ్ వైట్ పిక్ లో ఆపిల్ కే మస్కా వేస్తున్న ఆపిల్ బ్యూటీలా కవ్వేస్తోంది. ఈ ఫోటో నెట్ లో వైరల్ అయింది. హీరోయిన్ శోభిత ధూళిపాళ చూపులతోనే గుచ్చి చంపేలా ఉంది. ఆ సంగతులు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల లేటెస్ట్ లుక్ సెన్సేషన్ అనే చెప్పాలి. ఓరు చూపులతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది ఈ భామ. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటిస్తోందట. గూఢచరి ఫేమ్ అడవి శేషుతో మేజర్ చిత్రంలో కనిపించబోతుందనే టాక్ వినిపించింది. ఇవన్నీ కన్ఫర్మ్ అయితే ఈ పాటికే శోభితనే ఈ సంగతిని సోషల్ మీడియాలో వెల్లడించేది. కానీ ఇంకా అధికారికంగా తన నుంచి ఎలాంటి సమాచారం లేదు. స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోని పాటకి 200 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ విశేషాలు.
యాంకర్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు మున్నా తెరకెక్కించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్. ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయవలసి ఉండగా కరోనా వలన తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా నీలి నీలి ఆకాశం అనే సూపర్ హిట్ ట్రాక్ ఒకటి అప్పట్లో విడుదల చేశారు. ఈ సాంగ్ చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. నీలి నీలి ఆకాశం సాంగ్ ను సిద్ శ్రీరామ్ ఆలపించగా రచయిత చంద్రబోస్ లిరిక్స్ ను రాశారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ సాంగ్ కు 200 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సౌత్ లో రిలీజ్ కి ముందు ఏ సినిమా పాటకు కూడా ఇన్ని మిలియన్స్ వ్యూస్ రాలేదు. ఇది రికార్డుగా చెబుతూ దర్శకుడు మున్నా, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్టులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కళ్యాణమస్తు చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ విశేషాలు. కృష్ణకాంత్ క్రియేషన్స్ పతాకంపై అలేరు సుధాకర్ రెడ్డి సమర్పణలో వల్లూరుపల్లి నాగజ్యోతి నిర్మిస్తున్న చిత్రం కళ్యాణమస్తు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. మూవీ టీజర్ ను ఆగస్టు 22న ఉదయం 9:22 రిలీజ్ చేయబోతున్నారు. మంచి కథాకథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓశశి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో శేఖర్ వర్మ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి మరో మెట్టు ఎక్కడం ఖాయమని దర్శకులు తెలియజేశారు. అందమైన లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత తెలియజేశారు. హీరో శేఖర్ వర్మకి జోడీగా వైభవి రావు, కీర్తి హీరోయిన్స్ గా నటించబోతున్నారు. ఈ మూవీలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. వర్షం సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ వివరాలు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అయ్యింది ఈశ్వర్ సినిమాతో అయినా బ్రేక్ వచ్చింది మాత్రం వర్షం సినిమాతోనే. ఆ సినిమాతోనే ప్రభాస్ యూత్ కి హార్ట్ ట్రోబ్ అయ్యారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్ తో ప్రభాస్ కి మంచి అనుబంధం ఉంది. అయితే శోభన్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు సంతోష్ శోభన్ ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రభాస్ తీసుకున్నారు. తను నేను పేపర్ బాయ్ చిత్రాలలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కి హీరోగా బ్రేక్ రాలేదు. దాంతో ప్రభాస్ తమ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ లో సంతోష్ తో ఒక సినిమా తీసి హీరోగా నిలబెట్టాలని తన స్నేహితులపై బాధ్యత పెట్టారు. అందుకే అతని కోసమని యూవీ క్రియేషన్స్ ఒక సినిమా తీస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు నుండి తీసుకుని కార్తీక్ అనే యువ దర్శకుని చేతిలో సినిమా పెట్టింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో లిమిటెడ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు. కానీ సక్సెస్ అనిపించుకుంటే ఇక ఓటీటీ సినిమాకు, వెబ్ సిరీస్ లకు సంతోష్ శోభన్ మంచి ఆప్షన్ అవుతాడు. తనకి ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడిని మర్చిపోకుండా ఆయన కుమారుడికి అండగా నిలిచి రుణం తీర్చుకుంటున్న ప్రభాస్ నిజంగా డార్లింగే. యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్తగా గో లోకల్ బీ వోకల్ అనే ఉద్యమానికి నాంది పలికిన విషయం తెలిసిందే. గో లోకల్ బీ వోకల్ అనే హ్యాష్ ట్యాగ్ తో శిరీష్ మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఆన్లైన్ లో విశేషంగా ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సూచన మేరకు ప్రతి భారతీయుడు కుదిరినంత వరకు విదేశీ బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలి. మన వద్ద ప్రత్యామ్నాయం లేకపోతేనే అది కూడా స్వదేశీయేతర ఉత్పత్తి వాడాలి. అంతేకాని ప్రతి అవసరానికి విదేశీ ఉత్పత్తులు వాడకూడదని అల్లు శిరీష్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం తనే స్వయంగా మార్కెట్కి వెళ్లి ఏరి కోరి భారతీయ బ్రాండ్లను వెతికి మరీ కొన్నారు. వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలానే చాలా మంది స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తున్నా సరే బయటికి చెప్పరు. ఇకపై అలా కాకుండా మనం స్వదేశీ ఉత్పత్తులను వాడుతున్నామని సగౌరవంగా బయటికి వెల్లడించాలని శిరీష్ అన్నారు. ఈ సోషల్ మూవ్మెంట్ తరువాత దశలో భాగంగా అల్లు శిరీష్ తన సన్నిహితులకు, కొందరు ఫిల్మ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు దేశీయ ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించి వారిని కూడా ఈగో లోకల్ బీ వోకల్ ఉద్యమంలో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లవలసిందిగా కోరారు. శిరీష్ ఛాలెంజ్ స్వీకరించిన సినీ తారల్లో ఆయన అన్నయ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటుగా మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు రకుల్ ప్రీత్, అను ఇమ్మాన్యుయల్, రాశి ఖన్నా ఉన్నారు. వీరితో పాటుగా అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదల కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కూడా ఉండడం విశేషం. ఈ సెలబ్రిటీస్ అంతా గిఫ్ట్ హ్యాంపర్ అందుకోవడమే కాకుండా ఇలాంటి అద్భుతమైన మూమెంట్ కు నాంది పలికిన అల్లు శిరీష్ కి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. నేటి తరం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకకపోతే వారిలో సమాజం పట్ల వ్యతిరేక భావం కలిగే అవకాశాలున్నాయని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. ఆ వివరాలు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది ఫ్యూచర్ ఆఫ్ స్కిల్లింగ్ పేరుతో ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటుగా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, దేవరకొండ ఫౌండేషన్ సీఈఓ రాజ్ జనాంగాన్తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మన జీవితాలను నిలబెట్టుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని సూచించారు. ఏ వృత్తిలో రాణించాలి అనుకుంటే ఆ వృత్తిపై మమకారం పెంచుకొని పట్టుదలతో కృషి చేయాలని కోరారు. తన ఫౌండేషన్ నిర్మాణ సంస్థతో పాటు రౌడీవేర్లో సుమారు 50 మందికి పైగా ఉపాధిని కల్పించినట్లుగా చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకపోతే సమాజంపై వారిలో వ్యతిరేక భావాలు వచ్చే ప్రమాదం ఉందని, అలాంటి ప్రవర్తన యువతలో రానివ్వకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు యువతకు ఉపాధిని సృష్టించుకునేలా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ వెబినార్లో యువత నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై గంటకు పైగా చర్చించారు. విద్యా ఉపాధితో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తాను పనిచేయబోతున్నట్లుగా విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. I think employment, there are thousands of problems in this world. I'm not, neither of us are saints or God to solve all these problems. I picked 3 issues that helped me a lot in my life, and I decided to address these issues through my foundation. One was education. I'm not in a position to help in that yet, but someday. One was the environment, which was trees and water specifically. And the third was employment. I know the power of employing one person is invaluable, like the trickle down effect that employment has by making one person employable who is self dependent, who can make his own money. It just has, I think it's one of the biggest solution to having a happier society, having a more, making people happier, prosperous, and more responsible. Even their behavior changes. I think when young people at that age, if you guide them right and get them employed, we'll even have lots of less antisocial behavior. I think when people, when they're not, the only reason we have these antisocial behavior is when they feel like we do not get opportunities, people don't care about us, we are no one, there is no way to break through. Because of this attitude and not getting anywhere, that's where we get this unwanted behavior. So if we can guide these young people, just show them, just give them the direction there, not only will they get employed, because every one of us wants to earn money, every one of us has needs. We all want to provide for our family, we all want to provide for our wife, we want to be able to provide for our kids. No one wants to be vela, no one wants to be jobless and do nothing. They just need that guidance, and not only will it trickle down to the economy. If I make money, I know that the supermarket near my house is going to get more business. I know that I'm going to rent a house, the real estate is going to grow. And the biggest thing is my next generation, like my kids are going to get better education, and they are going to be so much more empowered to become more productive. That's one of the biggest reasons I thought employment needs to be addressed, and we need to do in, I don't know much about skilling, but when I realized that skilling is the way to get people employed, I was like, let's focus on that. If tomorrow the industry heads tell us you focus on this area, we can get more people employed, we will guide more people towards that area. We just want to bring as many people from small towns and give them the necessary skills and get them employed so that all of us have better futures. And I thank you all for being a part of this panel, and we will require all help we can get from you to funnel as many of these young people, all that energy, and make them productive and make them responsible in their life and just create prosperity all over. Before we take questions, I would just, to the people watching this, meer evaraina జాబ్స్ గురించి, స్కిల్స్ గురించి ఇది చూస్తుంటే నాకు పెద్దగా దీని గురించి నాలెడ్జ్ లేదు. కాకపోతే మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన గతంలో ఏది జరిగినా, మన ప్రస్తుతంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎలాంటి పీపుల్ ఉన్నా, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వీఆర్ ఇన్, మనకు కావాల్సిన ఫ్యూచర్ని మనకి దొరకకుండా చేయడానికి ఎవరికి పవర్ లేదు. ఆ పవర్ మన చేతిలోనే ఉంది. There is nothing from our past or nothing that's happening in our present that can prevent us from having the future that we want. And the only way that we can do it is, I believe, our single day. I read this when I was growing up, and it had a huge impact on me, that our every day
is our life in miniature. సో మనం రోజు ఏం చేస్తామో అవన్నీ కలిపితే మన లైఫ్ అవుతుంది. నేను రోజు జిమ్కి వెళ్తున్నా, సినిమాలు చూస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా. సో ఎవ్రీ డే ఐ వాజ్ వాచింగ్ సినిమా, థింకింగ్ అబౌట్ సినిమా, వర్కింగ్ ఆన్ సినిమా. ఐ బికేమ్ అన్ యాక్టర్. ఇఫ్ ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ టు ద జిమ్, you put lakhs of these days together, I'm going to have a good body. If every day I'm eating left, right, and center, when you add all those days together, suddenly I'm not going to be fit. So our days are life in miniature. So what you do each day will all add and count to what you become in your future. So if you want to see yourself as an IAS officer, you want to see yourself as an HR, you want to see yourself working in coding, you want to see yourself as a teacher, spend time every day doing that. ప్రతిరోజు మీరు ఏం చేస్తారో అవన్నీ కలిపితే 5 years down the line దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. That's all I have to say to you all. And from the Devarakonda Foundation, I once again thank all the panelists here, and we hope we've started small. Like I know that even, see, I was someone who was lucky enough to get free education at a time when my parents couldn't afford education. And that education made a huge difference. And then I found acting. And now because there was a time when my family couldn't afford to pay rent to the house we were living in, groceries were tight. From there, now because I have found employment, I make money. I have around 10 people working for me who each make 60,000 to a lakh by themselves. I have one small boy from East Godavari who came when he was 14 years old. He didn't want to study. He's been with me 5-6 years now. He makes a lakh. And now I know he's shopping in Myntra. I know he's buying clothes. I know he's paying for his sister's education. He's paying for his sister's marriage. I know his kids are going to be educated even though he was not. Because of one person like me being employed and being able to earn, I have been able to start a company called Rowdywear, which employs 30 people. I've been able to start a production house called King of the Hill, which has employed like 11-12 people. I have the Devarakonda Foundation. So I know each of these, like my driver from Karimnagar. He came from Karimnagar, no job, nothing. Now he's built his own house. I know his kids are going to get an education, and it's all going to trickle down. So I know each one of you need to take this seriously. Your life is in your hands, and get the necessary skills and get employed, and it will make a huge difference to the world and to your lives. యాక్షన్ హీరో విశాల్ తాజా చిత్రం చక్ర ట్రైలర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. ఆ వివరాలు. యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం చక్ర. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రెజినా కసాండ్రా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకోగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను పెంచింది. కాగా ఇండిపెండెన్స్ డే కానుకగా యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలోని చక్ర ట్రైలర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సౌండ్ ట్రాక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్, బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ నేపథ్యంలో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. కన్నడ సుప్రీం హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సీతాయనం. ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. ఆ వివరాలు. కన్నడ సుప్రీం హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సీతాయనం. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో రూపొందింది. త్వరలోనే విడుదల చేయడానికి ముస్తాబు చేస్తున్నారు. సీతాయనం చిత్రాన్ని రోహన్ భరద్వాజ్ సమర్పిస్తున్నారు. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లలిత రాజ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఆనహితా భూషణ్ హీరోయిన్ గా నటించారు. తెలుగు, కన్నడతో పాటు తమిళంలో డబ్బింగ్ చేసి అన్ని భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అందులో భాగంగా తమిళ డబ్బింగ్, రీ రికార్డింగ్ పనులను పూర్తి చేసుకుని డిడిఎస్ ఫైనల్ మిక్సింగ్ కార్యకలాపాలను ప్రసాద్ ల్యాబ్స్ లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, సీతాయనం చిత్రీకరణలో ఏ దశలోనూ రాజీ పడకుండా తెరకెక్కించాం. 63 రోజుల పాటు బ్యాంకాక్, బెంగళూరు, మంగళూరు, హైదరాబాద్, వైజాగ్, అగుంబే ప్రాంతాలలో షూటింగ్ జరిపాం.
రెస్పెక్ట్ ఉమెన్ అన్న ట్యాగ్ లైన్ కి ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంటుంది. త్వరలో ప్రముఖుల చేతుల మీదుగా టీజర్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం అన్నారు. దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ, నిర్మాతల పూర్తి సహకారంతో నటీనటుల అత్యద్భుతమైన ప్రదర్శనతో అనుకున్నది అనుకున్నట్లుగా మా సీతాయనం తెరకెక్కిస్తున్నాం. ఓ జంట ప్రేమాయణంలో ఏర్పడిన సమస్య ఎటువంటి టర్న్ తీసుకుంది, దీని పర్యవసానం ఏంటి అనేది కథాంశం. తెలుగువారి పెళ్లి శుభలేఖపై ఉండే ఓ శ్లోకాన్ని తొలిసారిగా పాట రూపంలో తీసుకువస్తున్నామని అన్నారు. కరోనా బారిన పడి ప్రస్తుతం చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి వస్తారంటూ నటి ఖుష్బూ చెబుతున్న వీడియో ఇప్పుడు మనం చూద్దాం. எஸ்பிபி சார் அப்படி என்ன சொல்கிறதுன்னு தெரியல. அவர் டே டு டே லைஃப்பில் கூடவே இருக்கிறாரு. அவர் எல்லாமே ஒரு வாழ்க்கையை நினச்சி பார்க்க முடியாது. ஏன்னா ஹீஸ் தே. எப்படி தினமும் காலையில் எழுந்திரிச்சு கடவுளை கும்பிடுறோம், அதே மாதிரி அவருடைய பாடல்கள் கேட்காம உலகத்தில் யாராலையும் இருக்க முடியாது. என்னால் இருக்க முடியாது. நான் காலையில் எழுந்திரிச்சதும் அவருடைய பாட்டு கேட்குறேன், வேலை செய்யும்போது அவர் பாட்டு கேட்குறேன், தூங்குறதுக்கு முன்னாடி அவர் பாட்டு கேட்குறேன், எங்கேயாவது பயணம் பண்ணும்போது அவருடைய பாட்டு கேட்குறேன். என்னை பொறுத்த வரைக்கும் அவர் தான் கடவுள் மாதிரி இருக்கார். ஏன்னா என் ஃபோனில் அவருடைய பேர் எஸ்பிபி த காட் அப்படி தான் நான் வச்சுருக்கேன். கடவுளுக்கு சமம் அவர் நான் பார்க்குறேன். என்ன மாதிரி இந்த உலகத்தில் ஆயிரக்கணக்கான கோடி ரசிகர்கள் இருக்கிறாங்க, காத்துட்ருக்காங்க, திரும்பி வருவார். ஏன்னா இன்றைக்கி கோவிடுக்கு பாதிக்கப்பட்ட ஹாஸ்பிட்டலில் இருக்கிறாரு. டாக்டர்ஸ் கிரிட்டிக்கல் இருக்காருன்னு சொல்கிறாங்க. ஆனால் வருவார், திரும்பி வந்துடுவார். வரணும், எங்களுக்காக வரணும், திரும்பி பாட்டு பாடணும், எங்கள் வாழ்க்கையில் இருக்கணும். நான் மறுபடியும் அவரை சந்தித்து அவர்கிட்ட பேசணும், அவருடைய குரல் கேட்கணும், அவரை கட்டி பிடிக்கணும், அவருக்கு ஒரு டெடி பேக் ஹக் கொடுக்கணும். அவ்வளோ இருக்குது. ஸோ எஸ்பிபி சார், உங்களுக்காக நாங்கள் காத்துட்ருக்கோம். வாங்க, திரும்பி வாங்க, நீங்கள் வருவீங்க. யூஆர் அ வெரி ஸ்ட்ராங் பர்சன். உங்களை மாதிரி என்ன சொல்கிறது, ஒரு சிறந்த மனிதர் பார்க்கவே முடியாது. ஸோ கம் பேக். கற்றுக்க வேண்டியது எவ்வளோ இருக்குது உங்ககிட்ட. வி ஆர் வெயிட்டிங் ஃபார் யூ. கம் பேக் சார், கம் பேக் ஃபார் அஸ். எங்களுக்காக மீண்டும் வாங்க. We wait for you. Get well soon. యువతను ఉర్రూతలొగించిన రెడ్ స్టార్ కామ్రేడ్ మాదాల రంగారావు గారు నటించిన యువతరం కదిలింది చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ వివరాలు. విప్లవ కథానాయకుడు రెడ్ స్టార్ కామ్రేడ్ మాదాల రంగారావు స్వయంగా కథను సమకూర్చి నటించడంతో పాటు స్వీయ సారథ్యంలో నిర్మించిన చిత్రం యువతరం కదిలింది. 1980 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం 40 ఏళ్లను పూర్తి చేసుకుంది. అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించి ఉవ్వెత్తున కదిలించి సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. అంతేకాకుండా ట్రెండ్ సెట్టింగ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డును అందుకోవడంతో పాటు ఉత్తమ కథా రచయితగా మాదాలకు, ఉత్తమ నటుడిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా నంది అవార్డులను తెచ్చిపెట్టింది. అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించిన ఈ చిత్రం సితారా, కళాసాగర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా అందుకోవడం విశేషం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు హోమం చేశారు. ఆ వివరాలు ఇప్పుడు. కరోనా మహమ్మారి బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలి అంటూ ఎంతో మంది సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం హోమం నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకొని క్షేమంగా బయటికి రావాలని ప్రార్థిస్తూ తన ఇంట్లోనే హోమం, అభిషేకం నిర్వహించి పూజలు జరిపించారు. బాలుగారు క్షేమంగా తిరిగి రావడంతో పాటు అందరూ బాగుండాలని పూజలు చేసినట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తమిళంలో పాపులర్ కమెడియన్ యోగిబాబు సినిమా పబ్లిసిటీలో తన పేరు వాడుకోవద్దని నిర్మాతకు విజ్ఞప్తి చేశారు. ఆ వివరాలు.
అతి తక్కువ కాలంలోనే స్టార్ కమీడియన్ గా ఎదిగిన యోగిబాబు కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటిస్తున్నారు. అయితే తాను 2-3 సీన్లకే మాత్రం పరిమితమైన కొన్ని చిత్రాలను ఆ నిర్మాతలు హీరోగా నటించిన సినిమాలుగా ప్రమోట్ చేయడంపై యోగిబాబు తన నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఒక వీడియోను కూడా విడుదల చేసిన యోగిబాబు ఇలా ప్రచారం చేయడం వల్ల తాను హీరో అనుకుని సినిమాలు కొని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని, అందువల్ల నిర్మాతలు ఇటువంటి పనులు చేయొద్దని, ఆ సినిమాలకు సంబంధించిన ఒరిజినల్ నిర్మాతల పేర్లే ప్రకటించాలని కోరారు. భారతదేశపు 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని, తన 45వ సంవత్సరాల సినీ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ విశేషాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆయన అభిమానులకు ఆగస్టు 15 చాలా ప్రత్యేకమైన రోజు. కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అపూర్వ రాగంగల్ అనే చిత్రం ద్వారా రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా 1975 ఆగస్టు 15న విడుదల అయింది. ఈ ఆగస్టు 15కి రజనీకాంత్ 45 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరు జాతీయ జెండా తమ వస్త్రాలపై ధరించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 45 సంవత్సరాలు పూర్తయ్యాయి, మరికొన్ని సంవత్సరాలు లెక్కిస్తున్నామని ఐశ్వర్య పోస్ట్ పెట్టారు. మెగా హీరోతో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలు విశేష తెలియజేశారు. ఆ వివరాలు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సిద్ధు జన్మదినం ఆగస్టు 16న. వరుణ్ తేజ్ 10వ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సిద్ధు జన్మదినం సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు వరుణ్ తేజ్ అభిమానులు నిర్మాత సిద్ధుకి విషెస్ తెలియజేశారు. ఆయన మరెన్నో మంచి చిత్రాలను నిర్మించాలని కోరుకున్నారు. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోషం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.